ఈరోజు షేర్ అయితే 18వ తేదీ ఏప్రిల్ నెల 2024 గురువారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టుమారో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చింది మనం ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. అంటే దిగుమతిని ఎండిపోయిన ఎక్కువగా వచ్చిందా లేదా తక్కువగా వచ్చిందా వీటని ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇంకా ఎందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూసా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవడైనా ఒక లైక్ చేయండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29 మండీలు ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు ఎండిపోయినా ఈవెన్ నిన్న మనకి పండగ కాబట్టి తగ్గుతాయి అనుకున్నాము, భారీ స్థాయిలో తగ్గచ్చు అనుకున్నాం, కానీ దిగుమతి అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. ఎండితో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా మండీలకైతే రోడ్లలో వరకు కాయలైతే దింపారండి. రోడ్లో వరకు అంటే ఎండితో పోల్చుకున్నట్టయితే మండీలకు చాలా దిగుమతి ఎక్కువగా వచ్చింది. ఈవెన్ టీవీఎస్ మండి లైన్ అంతా చూసుకున్నా కూడా మనకి కేజీఎన్ మండిని ఇంకా స్టార్ట్ చేసినా కూడా టీఎల్డి మండి, అలాగే ఎంఆర్, సిఎంఏ, సిఎంహెచ్, ఎస్ఎంబి, అలాగే జేకే వర్మ, ఈ ప్రతి మండికి ఎండితో పోల్చుకునే దిగుమతి అయితే పెరిగింది. ఈవెన్ ఆ పక్క జీపీఆర్ మండి లైన్ చూసుకునే ఎండితో పోల్చుకునే దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒకటిని ఇంకా 2-3 మండీలకు ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన ఈ 2-3 మండీలు మినహా ఇచ్చిన మిగతా మండీకి ఎండతో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది. ఏ మండికి కూడా దిగుమతి అయితే తగ్గలేదు. ఇంచుమించి సేమ్ ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన ఎండతో పోల్చుకున్నట్టయితే దిగుమతి అయితే పర్వాలేదు, ఎండతో పోల్చుకున్న దిగుమతి కూడా పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. మనకి ఒక్కొక్కసారి వేలంపాట్లు అనేది 8:35కి 8:45కి ఇలా ప్రారంభం అయితే ఉంటుంది. మదనపల్లి మార్కెట్లో చిన్న బాక్సులు ఉంటాయి, అలాగే 25 నుంచి 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇదండి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్. మళ్ళీ మనకి ప్రజెంట్ టైం వచ్చేసి 6 గంటలే అవుతుంది కాబట్టి మనకి 7 గంటలు 7:30 కూడా ఒక్కొక్కసారి దిగుమతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే దిగుమతి అయితే పెరిగింది, మళ్ళీ ఇంకా బండ్లు వస్తే మళ్ళీ ఇంకా పెరుగుతుంది. ఇదండి ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ ఇంకా ఉన్న ఇన్ఫర్మేషన్.